నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ4 కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మెంబర్ జేబీ శౌరి వివరణ. సోషల్ మీడియా వేదికగా మాజీ మెడికల్ సూపరింటెండెంట్ కుమారస్వామి మృతిపై దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో దళిత సంఘాల నాయకులు చేసిన వ్యాఖ్యలపై తన దృష్టికి వచ్చిన అంశాలపై స్పందించిన కాంగ్రెస్ టీపీసీసీ మెంబర్ జేబీ శౌరి. కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మెంబర్గా ఏ వ్యక్తిపై నేను వ్యక్తిగత వ్యాఖ్యలు చేయను. కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వెళ్లే పార్టీ. పార్టీలతో కుల సంఘాలతో సంబంధం లేకుండా తమ దృష్టికి వచ్చిన ఏ సమస్య పరిష్కారం కోసమైనా న్యాయం కోసం వచ్చిన బాధితుల ఫిర్యాదును స్వీకరించి వారి టీపీసీసీకి చేసిన ఫిర్యాదును అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాం. కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం టీపీసీసీ మెంబర్గా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులుగా అది నా వంతు బాధ్యత అని స్పష్టం చేసిన జేబీ శౌరి. ప్రభుత్వ వైద్యశాలలో గత మెడికల్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన కుమారస్వామి కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారుల ఒత్తిడి వల్లనే కుమారస్వామి తనువు చాలించారని మాజీ మెడికల్ సూపరింటెండెంట్ కుమారస్వామి మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కొత్తగూడెంలో కొంతమంది దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో గత వారం సోషల్ మీడియా వేదికగా ఏర్పాటు చేసిన దళిత సంఘాల నాయకులలో ఒకరైన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మెంబర్ ఎస్ఎస్ఎల్ నాయకులుగా ఉన్న జేబీ శౌరితో పాటుగా సమావేశంలో పాల్గొన్న దళిత సంఘాల నాయకులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మాజీ మెడికల్ సూపరింటెండెంట్ స్వర్గీయ కుమారస్వామి ఒత్తిడికి లోనయ్యే అతని మరణానికి కారణమైన వారిపై చేసిన వ్యాఖ్యల ద్వారా కొంతమందికి ఇబ్బంది కలిగినట్లు దళిత సంఘాల నాయకులు నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో జేబీ శౌరి కూడా పాల్గొనడంతో సమావేశంలో వాడిన కొన్ని వ్యాఖ్యల ద్వారా తమకు భంగం వాటిల్లిందని దళిత సంఘాల నాయకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు టీపీసీసీ మెంబర్గా, ఎస్ఎస్ఎల్ నాయకుడిగా సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్న తనకు కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి సోషల్ మీడియా సమావేశంలో కొంతమంది దళిత సంఘాల నాయకులు తమ కమ్యూనిటీకి అందరికీ ఇబ్బందికరంగా ఉండే వీడియో పోస్టులు పెట్టకుండా కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మాజీ మెడికల్ సూపరింటెండెంట్ కుమారస్వామి మరణానికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నేరుగా వారి పేరునే ప్రస్తావించి సమావేశం నిర్వహించి ఉంటే బాగుండేదని తమ దృష్టికి తీసుకువచ్చారని, సోషల్ మీడియా వేదికగా ఆ రోజు జేబీ శౌరినైనా నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా టీపీసీసీ మెంబర్గా దళిత సంఘాలు నిర్వహించిన సోషల్ మీడియా సమావేశానికి హాజరైనానని, తన వద్దకు ఏ సమస్య వచ్చినా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడమే కాంగ్రెస్ టీపీసీసీ మెంబర్గా తమ బాధ్యత అని గుర్తు చేశారు. స్వర్గీయ కుమారస్వామి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పాటుగా కొత్తగూడెం దళిత సంఘం నాయకుల ఫిర్యాదును కాంగ్రెస్ టీపీసీసీ మెంబర్గా స్వీకరించి వారు ఏర్పాటు చేసిన సోషల్ మీడియా సమావేశానికి హాజరైనానని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే సదుద్దేశంతో మాత్రమే సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్నానని వివరణ ఇచ్చారు. దళిత సంఘాల సోషల్ మీడియా ప్రత్యేక సమావేశంలో హాజరైన కొంతమంది దళిత సంఘాల నాయకులు చేసిన వ్యాఖ్యలు ఎవరికైనా ఇబ్బందికరంగా అనిపిస్తే అలాంటి వ్యాఖ్యలకు టీపీసీసీ సభ్యునిగా నాకు ఎటువంటి సంబంధం లేదని, నాడు జరిగిన సోషల్ మీడియా సమావేశంకు సంబంధించిన వివరాలు ఈ వీడియో ద్వారా ఇస్తున్నారని వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మెంబర్, సీనియర్ కాంగ్రెస్ అండ్ ఎస్ఎస్ఎల్ నాయకులు జేబీ శౌరి. రాత్రి సమయంలో డాక్టర్ కుమారస్వామి గారు మానసిక ఆవేదనకు గురై గుండెపోటాలు ఆయనైతే మృత్యుతో జరిగింది. కారణం ఏంటి అంటే వారి కుటుంబ సభ్యుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల వచ్చినటువంటి అంశాలు ఏంటంటే సుమారు 6 నెలల పై నుంచి ఆయన కొత్తగూడెంలో పోస్టింగ్ వచ్చినప్పుడు మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్, అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజీతో పాటుగా హాస్పిటల్ సూపరింటెండెంట్ బాధ్యతలు విధులు నిర్వర్తించడం జరుగుతుంది. అయితే కొంతమంది వీళ్ళు చెప్పే కుటుంబ సభ్యులతో పాటుగా ప్రజా సంఘాలు చెప్పే అంశం ఏంటంటే సిబిఐ పార్టీకి సంబంధించిన నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి ఆనాటిలో కలెక్టర్ ప్రియాంక గారిని ఒత్తిడి తీసుకొచ్చేసి నువ్వు ఖచ్చితంగా కుమారస్వామి అనే డాక్టర్ని మేము చెప్పినట్టు వింటలేదు, మేము చెప్పినట్టు కనుక వెంటనే సరైనది అని వాళ్ళు ఒత్తిడి ఇచ్చారు. ఒత్తిడి అయితే నాకు ఆ పవర్స్ లేవు అని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి అంశం అయితే
మీకు కులం ఒకటని చెప్పేసి నువ్వు కూడా తెలుగు ఆయన సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఆమె బెదిరించి ఆమె ఒత్తిడి తెచ్చి నువ్వు ఖచ్చితంగా డిఎంఏ రాస్తావు చెప్పి వాటితో డిఎంఏ రాస్తావు నాకు పవర్స్ ఇవ్వని చెప్తే వినకుండా ఆమె బెదిరించి వారిని సరైన చేయాలని చెప్పేసి డిఎంఏ రాయడం జరిగింది. ఎంక్వైరీలో వచ్చేటువంటిది ఏంటంటే ఈ మొత్తం విధులు నిర్వర్తించడం జరుగుతుంది. అయితే కొంతమంది వీడు చెప్పే కుటుంబ సభ్యులతో పాటుగా ప్రజా సంఘాలు చెప్పే అంశం ఏంటంటే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి ఆనాటిలో కలెక్టర్ ప్రియాంక గారిని ఒత్తిడి తీసుకొచ్చేసి నువ్వు ఖచ్చితంగా కుమారస్వామి అనే డాక్టర్ని మేము చెప్పినట్టు వింటలేదు, మేము చెప్పినట్టు కనుక వెంటనే సరైనది అని వాళ్ళు ఒత్తిడి ఇచ్చారు. ఒత్తిడి చేస్తే నాకు ఆ పవర్స్ లేదని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది. వాడు చెప్పినటువంటి అంశం అయితే మీకు కులం ఒకటని చెప్పేసి ఆయన సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఆమె బెదిరించి ఆమె ఒత్తిడి వచ్చి నువ్వు ఖచ్చితంగా డిఎంఏ రాస్తావు చెప్పి వాటితో డిఎంఏ రాస్తావు నాకు పవర్స్ లేదని చెప్తే వినకుండా ఆమె బెదిరించి వారిని సరైన చేయాలని చెప్పేసి డిఎంఏ రాయడం జరిగింది. సో ఎంక్వైరీ కూడా అని ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది, కంప్లైంట్ పెట్టారు. ఎంక్వైరీలో వచ్చేటువంటి ఏంటంటే ఈ మొత్తం తప్పుడు రిపోర్ట్, తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఫిర్యాదు మంచిది కాదని చెప్పేసి డిఎం నుంచి వచ్చింది. అసలు సరైన పవర్స్ లేదని చెప్పేసి కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో మళ్ళీ వారికి అయినా కూడా పోస్ట్ ఇవ్వకుండా స్థానికంగా వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిందే, రానికుండా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా అతనే హాస్పిటల్ సూపరింటెండెంట్ రావాల్సిన వాళ్ళు రానికుండా ఎలాంటి మచ్చ లేకుండా ఆయనకున్నటువంటి ఆమె ఇచ్చినటువంటి ఆరోపణలు మొత్తం కూడా బోగస్ తెలిసిన తర్వాత కూడా వారిని చేరలేకుండా అధికారులు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్పే ప్రధాన స్థానిక సిపిఐ పార్టీ ఎమ్మెల్యే గారు పరివారం అనేది ఇక్కడ వచ్చే అంశం వీళ్ళందరూ మాట్లాడించారు. దానికి దీన్ని మనోరంజన చేయటప్పుడు నేను ఇంకా నాకు 15 సంవత్సరాలు సర్వీస్ సుమారు 50 సంవత్సరాలు వస్తుంది నాకు. ఈ పరిస్థితులలో నేను ఏం తప్పు చేయకుండా నాకేంది పరిస్థితి అంటే మనోరంజన గురి గత కొన్ని రోజులుగా మానసికంగా 29 చనిపోవడం జరిగింది. సరే కారణాలు అది బయటికి రాని కూడా గుండె ఇంకో సరే డాక్టర్ కాబట్టి. సో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో అధికారిక పదవులు లేకపోయినప్పుడు కూడా మాకు అధికారంతో పని లేకుండా ప్రజల పక్షాన్ని మేము ఉంటా ఉన్నాం. ఈ నిజమైనటువంటి ప్రజల పక్షం పోరాటాలు చెప్పేటప్పుడు నిజమైన ప్రజల కోసం కొట్టాడేవారు, ప్రజల సమస్యల నిత్యం మాట్లాడేవారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తెలుసు. నా కులం మతం ప్రాంతం కావాల్సింది నేను కులం గురించి మాట్లాడలేదు, మతం గురించి మాట్లాడలేదు, వాస్తవాలు ప్రజల నుంచి తెలవాలని చెప్పేసి ఈరోజు సమాజం నుంచి తీసుకొస్తాం. నాకు ఏంటంటే నాకేంటంటే ఈ సంఘాలు మొత్తం కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా బాధ్యత ఉంది, ప్రభుత్వం నుంచి తీసుకోవాలని ఈ సంఘాలన్నీ ఎస్సీ ఎస్టీ బహుజన సంఘాలు మొత్తం కూడా వాళ్ళు మాకు రిప్రజెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి తీసుకోవాలని వాళ్ళు వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి, వారి కుటుంబ సభ్యులు వారి తరపున నాకు వాళ్ళ సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళతో పాటు ఈ సంఘాలతో పాటుగా నాకు వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం. నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పిన ప్రభుత్వాలు పోతాం. ఆ నిజ నిర్ధారణ కమిటీలో వచ్చే రిపోర్ట్ ఆధారంగా ఎవరైతే ఎవరు నిందించలేదు, నాకు వచ్చిన విజ్ఞప్తులు మాత్రమే మాట్లాడలేదు తప్ప నేను బాధ్యత రాహిత్యంగా మాట్లాడలేదు. నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వంలో నేను అనధికారిక ప్రతినిధి, అధికారం నాకు లేకున్నా నాకు బాధ్యత కలిగినటువంటి నేను ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను, కార్యకర్తగా నాయకుడు. కనుక తప్పకుండా ఈ ఇట్లాంటి విషయాలు ఇది నేను ఆరోపణలు నేను లేక నాకేం తెలవదు. ఈ సంఘాలు వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన వాటి ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. డెఫినెట్ గా మాకు బాధ్యత ఉంది. ఈ ప్రాంతంలో ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తాము.
నిత్యం నాకు అధికార పదవి అవసరం లేదు. అది నేను కూడా అధికారికంగా లేదా అనధికారికంగా మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారని నేను అనుకోవట్లేదు. నాకు కులం మళ్ళీ ఒకసారి చెప్తారు, కులాలు మతాలకు అతీతంగా నిజమైన సమస్యలు ఎక్కడ ఖచ్చితంగా వాళ్ళ తరఫున కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి నేను. మిత్రులకు నమస్కారం. పోయిన నెల 29వ తారీఖున డాక్టర్ కుమారస్వామి గారి మరణం ఏదైతుందో ఆ విషయంలో ప్రజా సంఘాలు సోషల్ మీడియా వేదిక ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. నన్ను దానికి వారిని పిలిస్తే వారి నివేదికని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సంఘాలు, ప్రజా సంఘాలు విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అటు విషయమై నేను ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అటు విషయంలో అదే నెల 2 రోజుల తర్వాత 31వ తారీఖు నాడు పోయిన నెల పత్రికా సమావేశం వారందరూ నిర్వహించడం జరిగింది. దాన్ని వారు ఆ పత్రికా సమావేశం నన్ను వారు ఆహ్వానించారు. సంఘాలు, ప్రజా సంఘాలు వారు నా పక్కన కూర్చొని కొన్ని కులాలను ఉద్దేశించి మాట్లాడే మాట నా దృష్టికి వచ్చింది. కొన్ని కులాలను తక్కువ చేసి మాట్లాడినట్టుగా నా మిత్రుడు కొంతమంది విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని మళ్ళీ చెప్తాను, కులాలకి మతాలకి ఆస్వాదించవద్దని. కుమారస్వామి గారిని ఎవరైతే అతన్ని ఇబ్బందులకు పెట్టి ఇబ్బందులకు గురి చేసి అతని చావు కారణమైనటువంటి వాళ్ళు వాళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. దాని మీద వారు చర్య తీసుకుంటే చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తాను నేను, దయచేసి పక్కన కూర్చొని వాళ్ళు నన్ను ఆహ్వానించిన సమావేశానికి మనం ఆహ్వానించినప్పుడు పోవడం అది సర్వసాధారణం. నేను మాట్లాడిన మాటలు లెక్కలోకి వస్తాయి కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు వారి వ్యక్తిగతం, నేను మాట్లాడను. దయచేసి మళ్ళీ చెప్తాను, నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఏ ఒక్క కులాన్నో మతాన్ని ఉద్దేశించి కానీ లేదా తక్కువ ఎక్కువ చేసి మాట్లాడడం జరగదు. రైట్ ఉంటే రైట్, రాంగ్ ఉంటే రాంగ్ అంటాం, అంతవరకే. పక్కన కూర్చొని ఎవరో మాట్లాడిన దానికి ఏదైనా ప్రతిదానికి సమావేశాన్ని పిలుస్తారు, లేదా గెస్ట్కి పిలుస్తారు, లేదా సమస్యను మన దృష్టికి తీసుకురావడం పిలుస్తారు. దాన్ని ఖచ్చితంగా మనం ఆ విషయంలో నేను మాట్లాడిన విషయాలే మొత్తం లెక్కలోకి వస్తే తప్ప క్రెడిబిలిటీ క్రైటీరియా ఎవరో మాట్లాడిన వాడడం దయచేసి అది ఉద్దేశపూర్వకంగా నాకు తెలియదు. అది వారు మాట్లాడి వారి వ్యక్తిగతం. నేను అది నా వల్ల జరిగిన, అంటే నాకు తెలిసిన కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. పొరపాటును కూడా అట్లాంటి విషయాలు నాకు ఆపాదించవద్దు అని చెప్పేసి నేను మడి చెప్తూ ఆ విషయాన్ని, నేను మాట్లాడే విషయాన్ని బహిర్గతం చేయకుండా ఆ సమావేశాన్ని నేను మాట్లాడినటువంటి న్యూస్ ఏదైతుందో దానికి బయటికి రాకుండా మిగతా వార్తలు ప్రచారం చేసి నేను మాట్లాడిన వార్తలు ప్రచారం చేయకుండా నేను వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని నేనేది వాళ్ళు అనిపించినట్టుగా అంటే తప్పది, క్షమించాలి. అట్లాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే దాన్ని వాళ్ళు మనసులో తీసేమని వాళ్ళు అడుగుతున్నా. నేను రైట్ వేలో ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, దానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా నేను మీడియా రిలీజ్ చేస్తున్నా. నేను వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, సంబంధం లేదు. కుమారస్వామి గారి విషయంలో ఆ రోజు చెప్పినట్టుగా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్తూ ఆ విషయాలు నాకు తెలవు. ఏదైనా ఒకవేళ పొరపాటున వాళ్ళ ఆలోచన కనుక పొరపాటు దాన్ని వాళ్ళ సమీక్షించుకోవాలని చెప్తూ భవిష్యత్తులో కూడా నేను కులం పేరు మతం పేరు మీద దయచేసి నేను మాట్లాడను. ప్రతి ఒక్క కులానికి కూడా వాళ్ళకి హక్కులు ఉంటాయి. ఆ హక్కుల కోసం ఎవరైనా కొట్లాడచ్చు, పోరాటం చేయొచ్చు. దానికి నా మద్దతు ఉంటుంది డెఫినెట్గా. అంతేగాని కులం పేరు చెప్పుకొని బ్లాక్మెయిల్ చేస్తే నేను ఎవరు చేసినప్పుడు దాన్ని నేను సహించే సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను కూడా ప్రజా సంఘాలు నిర్వహించిన అనేక రకాల ప్రజా సంఘాల ఉద్యమాలల్లో అట్లాంటి అన్ని తెలిసినటువంటి వ్యక్తి నేను ఏ కులాన్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ వారి ఉద్దేశం మాట జరగదు. ఎవరన్నా నేను అట్లాంటి నా వాళ్ళు పక్కన కూర్చున్న అట్లా మాట్లాడుతుంటే వారు ఈ మనసులను తీసేసి ప్రజాస్వామికబద్ధంగా ఆలోచించి ప్రజల సమస్యల కోసం నిరంతరం అందరం కలిసి పాటుపడతాం అని మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని గుర్తు చేస్తూ ధన్యవాదాలు.